టుడే ఈకేటీఎస్లో మరొక గ్రహం రాహుకేతువులు 7 గ్రహాలు చెప్పాను. వాటి లక్షణాలు ఎలా ఉంటాయో ఆ గ్రహాలు చెప్పాను. ఇప్పుడు రాహువు, ఈ రాహువు అంటే మన నాన్నగారు ఫాదర్ గ్రాండ్ ఫాదర్ గురించి చెప్పేది రాహువు. అతను ఎలాంటి వ్యక్తి, ఏం చేసేవాళ్ళు. ఈ రాహు చాలా బాగుంటే మన మన పూర్వీకులు, మన పితామహులు చాలా గొప్ప గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలు సంపాదించి మనకి భూమి మీద పుస్తకాలు చదువులు అన్నీ వదిలేసి వాళ్ళు వెళ్ళారనమాట. కంపెనీ ఆఫ్ మెయిన్ అంటే ఇంకా ఈ రాహు గ్రహం చాలా బాగుంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు ఈ గురు శుక్రులు బ్రాహ్మణ గ్రహం అంటున్నాం కాబట్టి రాహు అనేటప్పటికి మరీ లియెస్ట్ క్యాస్ట్ అనమాట. 4th క్లాస్ లేబరర్స్ అంటారు, అలాంటి వాళ్ళది సూచించేది రాహు. ఈ రాహు బాగుంటే అలా 4th క్లాస్ లేబరర్స్ వల్ల మనకి ఏమీ అవమానాలు జరగవు అనమాట. ఒక్కోసారి వాళ్ళు కూడా ఏవో తిట్టిపోతూ ఉంటారు మనం చేయని తప్పులకి. నెక్స్ట్ ఏంటంటే జీవితం అనమాట ఇదంతా కూడా. నెక్స్ట్ ఏంటి, ఎముక గట్టి అయితే రాహు మనం ఇష్టపడ్డ వాళ్ళు మనకి అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు, నిజాలు దాచేస్తారు. అంటే రాహు మనకి నడుస్తున్న సమయంలో మనం చూసిన ఏ సంఘటన కూడా నిజం కాదు అని స్పష్టంగా చెప్పవచ్చు. చంద్రుడు అంటే చంద్రుడు బాగుంటే మాతృస్థానం నుంచి ఎంతో బాగుంటుంది. చంద్రుడు అసలు బాగుండకపోతే ఇప్పుడు లునాటిక్ మైండ్ ఎదగలేదని పిచ్చివాళ్ళు, వెర్రివాళ్ళు అని సంఘంలో అగౌరవపడిపోతున్నారు చూసావా. అలాంటి వ్యక్తులు కొంతమందికి చంద్రుడు నీచిపట్టి ఉంటాడనమాట. అంటే ఓకే, ఇప్పుడు చంద్రుడు కాదు, ఇప్పుడు రాహు చెప్పుకోవాలి. గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనుకున్నాం కదా. నెక్స్ట్ ఈ రాహు చాలా బాగుంటే మనకి అత్యున్నత రాజ్యాన్ని ఇచ్చేస్తాడనమాట. నెక్స్ట్ లేదా పాముల వల్ల భయాలు ఉంటాయి, సర్పభయాలు మనసులో ఉంటాయి, మాట తీరులో కఠినంగా ఉంటుంది. రాహు బాగోపోతే, బాగుంటే మంచిగా ఉంటారు. ఈ రాహు వల్ల విషప్రయోగాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి మనుషులు అలా విషప్రయోగాలు. ఇదే కాకుండా ఒక్కొక్కసారి జైళ్ళల్లో కొంతమంది ఖైదీలు హత్యలు చేసిన వాళ్ళకి విషప్రయోగం ద్వారా చంపేయడం అంటూ ఉంటారు. అలా శిక్షలు వస్తాయని అంటే ఈ రాహు ప్రభావితం కారణం చేత వ్యక్తులకు వచ్చేటటువంటి శిక్షలు, సంఘటనలు అవేనమాట. నెక్స్ట్ మదర్ సైడ్ గ్రాండ్ ఫాదర్ కూడా లేరు అనే మాట వింటూ ఉంటాం అప్పుడప్పుడు, ప్రాణానికి అపాయం జరిగిందని. ఈ రాహు అసలు బాగోపోయినప్పుడు అప్పుడు. నెక్స్ట్ ఏంటంటే మసూచి అనే రోగం ఈ రాహు వల్ల వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇంప్రిజన్మెంట్, జైళ్ళు, శిక్షలు ఇవన్నీ కూడా రాహుకి సంబంధించిందే బాబు. అలాగే నీటికి వల్ల ప్రమాదం అంట, వాటర్ డేంజర్ ఫ్రమ్ వాటర్ అంట. ఇతర వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు, గర్ల్ ఫ్రెండ్ సంబంధాలు ఇలాంటి వాటికి కూడా ఒక్కొక్కసారి రాహు కారణం అవుతూ ఉంటాడట. అంటే ఆ శుక్రుడితోటో కుజుడితోటో కలిసినప్పుడు ఇలాంటివి చేస్తాడనమాట. నెక్స్ట్ ఈ రాహు ఇచ్చే వృత్తులు మళ్ళీ గోతులు, నూతులు తవ్వడం, ఇల్లు కట్టేటప్పుడు ఇవన్నీ ఉంటాయి కదా, డ్రైనేజీ తొడవడాలు, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి తక్కువ వృత్తులు అన్నమాట. అది కాబట్టి రాహు అంటారు. నెక్స్ట్ రాహు చేసే పనులు, రాహు దేశాలకి పంపించేస్తూ ఉంటాడు. రాహు అంటే పడమర శనికి అధిపతి కాబట్టి అమెరికా వెళ్ళిపోతాం, అమెరికా అంటున్నారు ఇప్పుడు అందరూ చూసారా. వీళ్ళందరూ కూడా రాహు ప్రభావం, శని ప్రభావం చేత పెడుతున్నటువంటి వ్యక్తులు అనమాట, ఈ అమెరికా వెళ్ళే వాళ్ళందరూ. నెక్స్ట్ ఇప్పుడు రాహు అయిందా, నెక్స్ట్ కేతువు గురించి చెప్పుకోవాలి. కేతువు కడుపుకి సంబంధించి కడుపు నొప్పులు, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, అల్సర్స్, పుళ్ళు అవి కూడా ఇస్తూ ఉంటాడు. ఇవి మళ్ళీ సర్జరీలు ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు కేతు. ఆరోగ్య స్థానాధిపతి, ఆరో స్థానాధిపతి బాగోనప్పుడు, కలిసినప్పుడు, శత్రువు అయినప్పుడు ఎక్కువ ఆకలి బాధని సృష్టిస్తూ ఉంటాడు ఈ కేతు. కడుపు నిండా అన్నం తినేవాడు, మనసుగా ప్రశాంతంగా హ్యాపీగా ఉండనివాడు ఈ కేతు బాగోపోతే అన్నమాట. ఇంకా ఏంటంటే ఈ కేతు కూడా చాలా స్వేచ్ఛ, స్వతంత్రాలని ఇష్టపడేటువంటి ఉంటాడు. గుళ్ళు, గోపురాలకి వెళ్ళి దానాలు చేసేస్తూ ఉంటారు. తీర్థయాత్రలను చేయించేది మాత్రం కేతు. ఎవరినైనా సరే తీర్థయాత్రలను చేసే గ్రహం కేతు అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ పాయింట్, ఇది మదర్ ఫాదర్ గురించి కూడా మనం అక్కడ ఫాదర్ అంటే ఇక్కడ మదర్ ఫాదర్ గురించి ఈ కేతువు కూడా చెప్తాడంట. వాళ్ళు దైవభక్తి సంపన్నుల, డివోషన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏవేవి పనులు చేసి బతికేవాళ్ళు, దేవాలయాలు స్థాపించారా, మన పూర్వీకులు ఏం చేశారో అన్నది కూడా చెప్పవచ్చు అన్నమాట. తర్వాత మదర్ సైడ్ రిలేటివ్స్ పూర్తిగా చెబుతుంది.
నెక్స్ట్ ఈ కేతు బాగోనప్పుడు మాంసాలు తినేస్తూ ఉంటారు అందరూ కూడా. ఒక్కోసారి తెలియక మోసపోతూ ఉంటారు, హోటల్కి వెళ్ళి మాంసం తినేస్తూ ఉంటారు. ఏదైనా బ్రాహ్మణులు కోమట్లు సగం పైన మంది శాకాహారం తినేవాళ్ళే. వీళ్ళు అప్పుడప్పుడు అలా మోసపోయి తినేస్తూ ఉంటారు, తెలుసో తెలియక. 100 జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట ఈ గ్రహ ప్రభావం ఉన్నప్పుడు. భోజన విషయంలో అన్నిటిలో కూడా మనం చాలా తెలుసుకోవాలి. నెక్స్ట్ అసౌకర్యాలకు కారణం ఈ కేతువే. మనం చేస్తున్న పనులు ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం, బ్రేక్ పడడానికి రాహు కేతువు ఇద్దరూ కూడా మనకి కారకులు అవుతారు. నెక్స్ట్ ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక చిన్న పాఠం ఏంటంటే, ఈ గ్రహాలను గురించే వాటి యొక్క బ్రీఫ్గా ఒక్క పదంలో చెప్పచ్చు అనమాట. ఈ నవగ్రహాలు సన్ అనుకున్నాం కదా. సన్ ఏంటి? సన్ను బర్త్ స్టార్ విశాఖలో పుట్టిన వాళ్ళకి సెల్ఫ్ సఫిషియన్సీగా ఉంటారట. మూను అంటే కృత్తిక అనేప్పుడు వృషభ రాశి అయింది కదా. అది గ్రాస్పింగ్, ఎక్కువ ఊహలు ఆలోచనలు అతిగా ఉంటాయి. ఊహలు కళలు ఎక్కువగా ఉండేది శుక్రగ్రహ వ్యక్తులకి. మెరుక్యూరీ శ్రవణం బ్యాలెన్సింగ్గా ఉంటారు శ్రవణ నక్షత్రంలో ఉంటే. జూపిటర్ పుబ్బా నక్షత్రంలో ఉంటే మ్యాన్ కైండ్ బ్యూటీ, చాలా ఆడవాళ్ళు అయితే బ్యూటిఫుల్ ఉమెన్, మగవాళ్ళు అయితే ట్రూ హ్యాండ్సమ్ ఉమెన్, ఆడవాళ్ళు వెంట పడిపోతారు, అంత అందంగా ఉంటారు. నెక్స్ట్ సాటర్న్ అంటే రేవతి, హ్యూమానిటీ, మానవత్వాన్ని కలిగి ఉండే మంచివాళ్ళండి వీళ్ళు. రాహువు భరణి అంటే బ్యూటిఫుల్. మళ్ళీ కేతు ఆశ్లేష నక్షత్రంలో ఉంటే పడితే కేతు చారిటీ ఉండి అంటే దాన ధర్మాలు అవి చేస్తూ ఉంటారన్నమాట. ఇది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఇవాళ మనకి. అయితే ఏ గ్రహాలు ఏ మనస్సు కలిగి ఉంటాయి? ఇప్పుడు వీళ్ళు కొన్ని లక్షణాలు చెప్పిన ఒక గ్రహానికి ఒక్కొక్క మనస్తత్వం, ఒక్కొక్క లక్షణం కనపడుతూ ఉంటుంది. ఎంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనమాట ఇది. ఇప్పుడు చూడండి, ఇలా చెప్పడంలో మనం సన్ యారోగెన్స్, విపరీత గర్వము, అహంకారము, నేనే గొప్పవాడిని, ఓకే నేను మాత్రమే గొప్పవాడిని, ఇలాంటి ఆలోచనలో నేనే గొప్ప అని ఆడవాళ్ళలో కూడా ఉంటాయి. సన్ అలాంటి ప్రౌడ్నెస్ని ఇస్తాడు. మూన్ అంటే ఫికిల్డ్ మైండ్, అంటే కొంచెం కంగారు పడ్డం, గాబరా పడ్డం లాంటి మనస్తత్వాన్ని, స్పీడ్ మనస్తత్వాన్ని చంద్రుడు ఇస్తాడు. నెక్స్ట్ కుజుడు అయితే క్రూయాలిటీ అండ్ ఎనర్జీ కూడా ఇస్తాడు. కుజుడు ఎనర్జీ ఇస్తాడు, ఎందుకు ఇవ్వడు? రక్తానికి అధిపతి కుజుడు కదా. పరిపూర్ణ మంచి ఫుడ్ ఆహార అలవాట్లు ఉన్న వాళ్ళందరూ కూడా మంచి రక్తాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఈ కాస్త బాగుంటుంది. మెర్క్యూరీ అయితే అప్పుడప్పుడు చీటింగ్ చేస్తారట, తెలివితేటలు ఇంటెలిజెన్స్ని ఇస్తారు. జూపిటర్ మళ్ళీ ప్రైడ్ అండ్ డిస్క్రిమినేషన్. అసలు గురుడు అంటేనే ఒక గొప్ప వ్యక్తి, తన తేడాగానే అందరిలోకి గౌరవంగా గొప్పగా, మనుషులు 100 మంది 1000 మందిని కూర్చోబెట్టి అందులో ప్రత్యేకంగా ప్రకాశిస్తూ ఉంటారు ఆ వ్యక్తులు. జనాలందరూ ఆ వ్యక్తులకే చూస్తూ ఉంటారు. ఏదో జనాకర్షణ అంటే అది గురుగ్రహ వ్యక్తి. ఇక్కడ అందము ఆకర్షణే కాదు, అయినప్పటికీ కూడా అందం లేని వాళ్ళకు కూడా భౌతికంగా ఈ చదువుల వల్ల వచ్చే అత్యున్నత గౌరవాలు, జనాకర్షణ ఉంటుంది కదా, అది కారణం గురుడు. నెక్స్ట్ శుక్రుడు లస్ట్ఫుల్ ప్లెజర్, విపరీత కోరికలకి, ఫ్యాషన్స్కి, విలాసభయాలకి అన్నిటికీ కారణం శుక్రుడు అవుతున్నాడు అనమాట. నెక్స్ట్ రాహు యాజిటేషన్, అంటే కేతు డిస్పైర్, నిరాశలు నిస్పృహలు ఇస్తూ ఉంటాడు, విసుగు తెచ్చేస్తూ ఉంటాడు కేతు అంటేనమాట. అని రాహుకేతువుల యొక్క స్వభావాన్ని ఈ విధంగా మనం చెప్పవచ్చు. అయితే ఎక్కడికి వెళ్ళిపోతాం గ్రహాల కారణం చేత బతుకు తెరువు కంటే? చంద్రుడు శుక్రుడు కలిసి ఉంటే లేకు స్థానం, ఎడారి ప్రాంతాలు లాంటివి. జూపిటర్ అండ్ మెర్క్యూరీ జూపిటర్ మెర్క్యూరీ ఇద్దరు బాగుంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థల్లో పనిచేసి డబ్బు సంపాదించుకుంటాం మన భోజన వృత్తి కోసం. మార్స్, సాటర్న్, సన్, రాహు, కేతు, మౌంటైన్స్ అండ్ ఫారెస్ట్, ఈ గ్రహాల కారణం చేత మనిషి నివాసం కొండ ప్రాంతాల్లో ఉంటుంది. ఎవరు? కుజుడు, శని, రాహువు, కేతు, వీళ్ళు నివాస స్థానాన్ని, నివాస 4వ స్థానాధిపతిని చూస్తే వీళ్ళు కొండ ప్రాంతాల్లో వెళ్ళిపోయి అడవిల్లో, కొండ ప్రాంతాల్లో పూర్తిగా స్థిరంగా ఉండిపోతారు అని మనం వాళ్ళ నివాసం గురించి చెప్పచ్చు అన్నమాట. ఇంకొంచెం ప్లానెటరీ రిలేషన్స్. సన్ ఫాదర్ మదర్ రెండు కూడా అయితే. మూను మదర్ మిస్ట్రెస్. మార్స్ యూత్ బ్రదర్స్, మన తర్వాత పుట్టిన వాళ్ళ గురించి చెప్పేది కుజుడు. మెర్క్యూరీ మన మేనత్తలు,
అమ్మ తమ్ముళ్ళు, మా అత్తయ్య మామయ్య, నాన్నగారు చెల్లాయిలు, అత్తయ్య మామయ్య వీళ్ళ గురించి చెప్పేది. జూపిటర్ ఎల్డర్స్ మాస్టర్స్, మనకి చదువు చెప్పిన టీచర్స్ గురించి, ఎల్డర్స్ గురించి చెప్పేది. ఆ వ్యక్తి యొక్క జాతక చక్రం గురుడు ఉన్న స్థానాన్ని బట్టి ఆ జాతకుడు ఆ గురువు గారి చేత గౌరవించబడ్డాడా అవమానించబడ్డాడా అని చెప్పగలుగుతాం. గురువుకి కీర్తి ప్రతిష్టలు తెస్తారా లేదా ఇవన్నీ కనపడతాయి. నెక్స్ట్ వీనస్, యంగ్ ఉమెన్ అంటారు వీనస్. సాటర్న్ అనేప్పటికి చాలా ఓల్డేజ్ పర్సన్స్. సాటర్న్ అయితే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివాహ బంధాలు వచ్చేటప్పటికి సాటర్న్ ప్రభావితంతో కనుక వస్తే ఎక్కువ వయోభేదం ఎక్కువగా ఉండి ముసలతంతో పడుచు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉంటాయి. ఇది సాటర్న్ యొక్క 1వ స్థానం, 8వ స్థానం, 7వ స్థానం ప్రభావ కారణం అనమాట. అలా కేతు అనేప్పటికీ రెస్పాన్సిబుల్ పర్సన్స్. కేతు అలా ఉంటే అసలు రెగ్లిజెన్స్ కూడా ఇస్తారు. నిర్లక్ష్యం, ఏది ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, మనకి ఏదో అర్హత అయితే అదే ఉంటుంది. లేదు, డబ్బులు ఎన్ని ఖర్చు అయిపోయిన వాళ్ళు బాధపడరు, ఆరోగ్యం పోతున్నా బాధపడరు. ఒక విధమైన బ్రెయిన్ పవర్తో ఉంటారు కేతు వల్ల. రైట్, థ్యాంక్స్. ఈ రోజుకి థ్యాంక్స్.